మా తల్లిదండ్రులకి మేము ముగ్గురు ఆడపిల్లకాయలము. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఆయన చనిపోయి 2009లో చనిపోయినాడు. మా భర్త ఉండేటప్పుడే సంఘంలో చేరినాను. పెళ్ళైనాక ఊర్లో పలానా ఇంట్లో ఎవరుండారని నాకు తెలియదు. అలాంటిది ఇప్పుడు రికవరీకి కానేసి, రికవరీ అంటే 1 డే అండ్ నైట్ ఉండి రికవర్ చేసుకొని వచ్చినాం చిట్టేచర్ల వివో. మా మామ తిట్టినాడు, ఊర్లో వాళ్ళు కొట్టినారు అనేసి నేను ఇంటికాడ ఉండిపోతే నేను ఇవన్నీ చూడలేను కదా, ఇంత తెలివి రాదు కదా. నన్ను సారోళ్ళు కూడా వెనక నుండి వాళ్ళే నాకు నిజంగా దేవతలు. ప్రతి ఊర్లోనూ సంఘంలో లేని మహిళ అంటూ లేదు. ప్రతి ఒక్కరూ గ్రూపులో ఉన్నారు. ఇప్పుడు మా ఊర్లో 10 గ్రూపులు ఉన్నాయి. 90 మంది. ఇంటికి ఊర్లోకి కోడళ్ళు వచ్చినారు. కోడళ్ళంతా గ్రూప్ చేసినాను నేనే సొంతంగా. ఆ గ్రూప్ సరస్వతి ఎస్ఎస్జి అని పేరు పెట్టి గ్రూప్ స్టార్ట్ చేసినాము. వికలాంగుల సంఘం కూడా వచ్చేసినాను నేను. 7 మందిని గ్రూప్ చేసి వికలాంగుల గ్రూప్ చేసి శ్రీకృష్ణ పీపీఎస్ అని పెట్టి మగవాళ్ళు చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు వాళ్ళందరినీ గ్రూప్ చేసి బ్యాంక్కి వెళ్ళి వాళ్ళకు అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్ళు ఇప్పుడు అన్ని లోన్లు తీసుకున్నారు. ఇది చేసిన దానికి గాను నాకు గవర్నమెంట్ నుంచి 200 ఫీజు వచ్చింది. ఫస్ట్ నాకు తెలుసు ఏంది ఈ పాల సెంటర్లు పెట్టేది. ఫస్ట్ నేను మా ఊరికి పెట్టించుకొని నేనే ఇంటింటికి వెళ్ళాను. ఏ ఆధారం లేదు, నేను పాలు కొలుసుకుంటాను, మీరు అనుమతి ఇవ్వాలి నాకు అనేసి ఇంటింటికి వెళ్ళి అడిగినాను. ఇప్పటికి 6 ఏళ్ళు అవుతుంది. అంత నిజాయితీగా పనిచేస్తాను కాబట్టి, వాళ్ళ డబ్బు వాళ్ళకి తెచ్చిస్తాను కాబట్టి వాళ్ళు 6 ఏళ్ళుగా నాకు పాలు పోస్తూ ఉన్నారు. ఈ సంఘం వల్ల నేను గెటాన్ అయినానే కానీ సంఘం లేకుండా పోతే నేను అసలు ఏమీ చేసాను లేను. చంద్రబాబు నాయుడు సార్ అంటే మాకు దైవంతో సమానము. మాకింత మెరుగైన జీవితం ఇచ్చినందుకు ఆయనకు సర్వదా కృతజ్ఞతలుగా ఉంటాను నేను.